ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భిన్నత్వం ఆధారంగా ఏపీలో ఎస్సీల వర్గీకరణ 3 కేటగిరీలుగా విభజిస్తూ కమిషన్ సిఫారసు. త్వరలో ఆర్డినెన్స్ జారీ చేయనున్న ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. పెండింగ్ బకాయిలు 6,200 కోట్ల విడుదలకు సీఎం ఆదేశం. ధన్యవాదాలు తెలిపిన సంఘాలు. అద్భుత నటనతో అలరించిన ఏపీ ప్రజా ప్రతినిధులు. మనసారా నవ్వుకున్న చంద్రబాబు, పవన్. ఇంతటి వినోదం ఎప్పుడూ పొందలేదని ప్రశంస. ఫ్యూచర్ సిటీలో 2,000 కోట్ల పెట్టుబడులు. తెలంగాణ సర్కారుతో 11 తైవాన్ సంస్థల ఒప్పందం. 250 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తారన్న కేటీఆర్. బీఆర్ఎస్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యమని ప్రకటన. ప్రజల్లో పార్టీకి ఆదరణ చాలా బాగుందని వెల్లడి. బెట్టింగ్ యాప్ల కేసులో విష్ణుప్రియ, రీతూ చౌదరి సుదీర్ఘ విచారణ. న్యాయ సలహా తర్వాతే సినీ ప్రముఖులపై చర్యలు తీసుకునే యోచన. మూడు నెలల్లో నకిలీ ఓట్ల సమస్యకు పరిష్కారం. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు నవీకరిస్తామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల జనాభా, సజాతీయత, వృత్తి, సామాజిక సంబంధాల ఆధారంగా 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీలో భిన్నత్వమే వర్గీకరణకు ఆధారమని తెలిపింది. షెడ్యూల్డ్ కులాల మధ్య అనేక అసమానతలున్నాయని వివరించింది. విద్య, ఉద్యోగాలు, సామాజిక స్థాయి, ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందడంలో మాలలు, ఉపకులాల ఆధిపత్యం కొనసాగుతోందని తెలిపింది. మాదిగ, ఉపకులాలు కొన్ని తరాలుగా విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందడంలో వెనుకబడి ఉన్నాయని పేర్కొంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ 59 ఎస్సీ కులాల్ని వృత్తి, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, చారిత్రకంగా ఉన్న సంబంధాల ఆధారంగా 3 గ్రూపులుగా వర్గీకరించినట్లు తన నివేదికలో పేర్కొంది. ఈ గ్రూపుల్లో చేర్చేందుకు వ్యక్తిగతంగా ఆయా ఎస్సీ కులాల అభ్యర్థనలు పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. మాల, మాదిగ, రెల్లి అనే 3 ప్రధాన కులాల్ని వీటి కేంద్రాలుగా ఉపకులాల్ని విభజించామని పేర్కొంది. గ్రూప్ 1 కింద అత్యంత వెనుకబడిన వర్గంలో రెల్లి, దాని ఉపకులాలు కలిపి మొత్తం 12 ఉపకులాల్ని చేర్చింది. గ్రూప్ 1లో రెల్లి, బాపురి, చాచాటి, చండాల, దండాసి, డోంబారా, పైడి, పాను, ఘాసి, హడ్డి, రెల్లి, చాచండి, గోదగలి, గోదుగుల, మొహతర్, పాకి, మోతి, తోటి, పామిడి, సప్రు ఉన్నాయి. గ్రూప్ 2 కింద వెనుకబడిన వర్గంలో మాదిగ, దాని ఉపకులాలు కలిపి మొత్తం 18 చేర్చారు. గ్రూప్ 2లో మాదిగ, అరుంధతీయ, బిండ్ల, చామర్, మోచి, మూచి, చామార్, రవిదాస్, చామార్, రోహిదాస్, చంబార్, ధక్కల్, డొక్కల్వర్, ధోర్, గోదారి, గోసంగి, జగ్గలి, జంబువులు, కొలుపులవాండ్లు, పాంబడ, పాంబండ, పాంబాల, మాదిగదాసు, మస్తీన్, మాంగరోడి, మాతంగి, సముగర, సిందోళ్లు, చిందోళ్లు ఉన్నాయి. గ్రూప్ 3 కింద తక్కువ వెనుకబడిన వర్గంలో మాల, దాని ఉపకులాలు కలిపి మొత్తం 29 ఉపకులాల్ని చేర్చింది. గ్రూప్ 3లో ఆది ద్రావిడ, అనముక, ఆరాయ్మాల, అర్వామాల, బరికి, బ్యూగార, బ్యూగారి, చాలవాడి, ఎల్లమలవారు, ఎల్లమ్మలవాండ్లు, హోలేయ దాసరి, మాదసి కురవ, మాదారి కురవ, మహర్, మాల అయ్యవారు, మాలదాసరి, మాలదాసు, మాల హన్నై, మాల జంగం, మాలామస్తి, మాలా సాలే, నెట్టికాని, మాల సన్యాసి, మన్నే, ముండాల, సంబం, యాతాల, వల్లువన్, ఆది ఆంధ్ర, మస్టి, మిథ అయ్యల్వార్, పంచమ, పరియాలను చేర్చింది. వర్గీకరణకు రోస్టర్లో 200 విధానం తీసుకున్నట్లు కమిషన్ వెల్లడించింది. మొదటి 100లో రెల్లి ఉపకులాలకు 1 పోస్టు వస్తుందని, మాదిగ ఉపకులాలకు 6 పోస్టులు, మాల ఉపకులాలకు 8 పోస్టులు వస్తాయని తెలిపింది. రెండో 100లో రెల్లి ఉపకులాలకు 1 పోస్టు, మాదిగ ఉపకులాలకు 7 పోస్టులు, మాల ఉపకులాలకు 7 పోస్టులు వస్తాయని, దీనివల్ల రోస్టర్లో అందరికీ న్యాయం జరుగుతుందని స్పష్టం చేసింది. రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదించిన వర్గీకరణను గురువారం శాసనసభలో తీర్మానం చేసి ఆమోదించారు. తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇక బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టి చట్టం చేయాల్సి ఉంది. సభ నిరవధిక వాయిదా పడిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. డిఎస్సు నోటిఫికేషన్ను ఈ నెలాఖరుకు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఎస్సీలకు సంబంధించి రాష్ట్రాలు ఏదైనా పాలసీని రూపొందించే ముందు జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించాలని ఆర్టికల్ 338
9 నిబంధన చెబుతోంది. ఆ మేరకు 2 రోజుల్లో శాసనసభ తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు ప్రభుత్వం నివేదించనుంది. ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు గురువారం సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉగాది రోజున ప్రారంభించనున్న జీరో పావర్టీ P4 పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మార్చి 30న జరగనున్న ప్రారంభోత్సవ సమావేశంపై అధికారులతో చర్చించారు. మహిళలు, గ్రామీణ ప్రజలను P4లో ప్రధాన భాగస్వాముల్ని చేయాలని సూచించారు. దీని అమల్లో పారదర్శకత, విధాన రూపకల్పన అవసరమని ఆయన స్పష్టం చేశారు. P4 విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆదేశించారు. దీర్ఘకాలిక ఫలితాలను దృష్టిలో పెట్టుకుని P4 సొసైటీని ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పాలన్నారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా సన్నాహాలు జరగాలని అధికారులకు సూచించారు. జీరో పావర్టీ P4 విధానంలో సంపన్న శ్రేణికి చెందిన 10% కుటుంబాలు, పేదరికంలో అడుగున ఉన్న 20% కుటుంబాలకు మార్గదర్శకత్వం వహించి వారి ఆర్థిక ఎదుగుదలకు మద్దతిస్తాయి. P4 అమలు ద్వారా సామాజిక ఆర్థిక అంతరాలను తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధుల క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్లాదాన్ని పంచాయి. ప్రజాప్రతినిధుల నటనను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు పగలబడి నవ్వారు. తన నటనతో చప్పట్లు కొట్టించుకునే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల యాక్టింగ్ చూసి అద్భుతమని ప్రశంసించారు. ఇలా రోజూ నవ్వుతూ ఉంటే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలో శాసనసభ, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు సాంస్కృతిక, హాస్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతల నటనను చూసి పగలబడి నవ్వారు. ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు దుర్యోధనుడి ఏకపాత్రాభినయంతో అలరించారు. ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధిని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పల్నాటి బాలచంద్రుడి ఏకపాత్రాభినయంతో ప్రజాప్రతినిధుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యే ఏడుకొండలు పాత్రలు ఆలరించారు. ఆయన పిఏగా గూడూరు ఎమ్మెల్యే సునీల్, సహచర ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు, కార్యకర్తలుగా ఎమ్మెల్యేలు జోలకంటి బ్రహ్మారెడ్డి, అరవిందబాబు, కూన రవికుమార్ పండించిన హాస్యం అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ఎమ్మెల్యేలు విజయకుమార్, ఈశ్వర్రావు పాటల స్కిట్ చూసి సీఎం, డిప్యూటీ సీఎం సహా మిగిలిన ప్రజాప్రతినిధులందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. మల్లె పువ్వుకు పందిరి ఓలే మసక చీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టి మచ్చనై చిల్లమ్మా. ఏట్రా 45 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చూసినప్పటికీ ఇంతలా ఎప్పుడూ ఆస్వాదించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 45 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాం. ఈ రోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇదే మాదిరిగా ఉంటే గాని అందరూ ఉంటే హాస్పిటల్స్ అవసరంలా, ఆరోగ్యంగా ఉంటాం, అందరం ఆనందంగా ఉంటాం, స్ట్రెస్ ఏ ఉండదు. వీడియో చూస్తే మాకే అర్థం కాల మీరు ఒలింపిక్ గేమ్స్ పోతున్నారా ప్రాక్టీస్. ఆ స్ఫూర్తి అన్నింటికంటే రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని మీరు రగిలించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే మన రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం అయిపోయినాయి. అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాబుదారీతనం కాదు, ప్రజలకు జవాబుదారీతనం. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బూతులు తిట్టుకుంటే మనకు ఆనందం గాని, తిట్టిన వాడికి ఆనందం గాని, ప్రజలకు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 రోజులుగా సభ్యులంతా పార్టీలకు అతీతంగా సీనియర్, జూనియర్ అనే భేదాలు లేకుండా క్రీడా స్ఫూర్తిని చాటారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. ముఖ్యంగా ఈ కల్చర్ ప్రోగ్రామ్ చూస్తే నాకు నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్ వచ్చింది, చచ్చిపోయాను నిన్న. ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారు చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో ఎవరూ చూడలేదు. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేసిన పర్ఫార్మెన్స్ సింపుల్ ఐ కెన్ సే వావ్. ఈ ఆనందాన్ని వచ్చే కనీసం 1.5 దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం 15 సంవత్సరాలు కనీసం పనిచేయాలి. 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి. నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ, ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను. అనంతరం ఏర్పాటు చేసిన విందులో నేతలంతా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెలలో నిర్వహించనున్న అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం పోస్టర్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వితో కలిసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 4 నుంచి రాజమండ్రిలో జరిగే ఈ కార్యక్రమం దేశంలోని కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొస్తుందని పవన్ అన్నారు. ఈ ప్రత్యేకమైన కళా ఉత్సవం రాష్ట్రంలోని కళాకారులందరికీ ఒక ఆశాకిరణంలా నిలుస్తుందని చెప్పారు. ప్రతిభావంతులైన కళాకారులు వారి కళను ప్రదర్శించడానికి, గుర్తింపు పొందడానికి ఒక వేదికను అందించడంలో తన పూర్తి మద్దతు ఉంటుందని పవన్ చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో ప్రతిభావంతులైన కళాకారులు ఎందరో ఉన్నారో వాటికి సరైన గుర్తింపు, ప్రోత్సాహం లేదు. పద్మశ్రీ అవార్డు పొందిన గొప్ప కళాకారులు కూడా సరైన వేదిక లేక తమ ప్రతిభని చూపలేకపోయారు. కానీ అమరావతి చిత్రకళా వీధి ద్వారా వారు తమ కళని ప్రదర్శించుకునే అవకాశం ఈ రకంగా కలుగుతుంది. మన రాష్ట్రపు కలంకారీ, చెరియల్ పెయింటింగ్స్ లాంటి సాంప్రదాయ చిత్రలేఖనాల నుంచి ఆధునిక డిజిటల్ కళల వరకు ప్రతి కళాకారుడికి ఇక్కడ ప్రోత్సాహం లభిస్తుంది. ఈ ప్రదర్శనలో కళాకారులకి ఆదరణ ఇచ్చేలాగా, ప్రజలకి కళలో ఆసక్తిని పెంచేలాగా ఉంటుంది. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. తైవాన్కి చెందిన ఎలీజియన్స్ గ్రూప్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 2,000 కోట్ల భారీ పెట్టుబడితో మొట్టమొదటి ప్రపంచ స్థాయి సాంకేతిక పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ముందుకొచ్చింది. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో తెలంగాణ ప్రతినిధి బృందం తైవాన్ రాజధాని తైపీలో పర్యటిస్తోంది. తైవాన్ భారత్ ఆర్థిక సంబంధాల పురోగతిలో భాగంగా 11 సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఐటీపీకి తెలంగాణ ప్రభుత్వం కొంగర కలాన్ ఎలక్ట్రానిక్స్ పార్కులో ఇప్పటికే 15 ఎకరాలు కేటాయించింది. పూర్తి స్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు మరో 250 ఎకరాలు కేటాయించాలని తైవాన్ సంస్థలు కోరాయి. భూ కేటాయింపులు పూర్తయిన వెంటనే పారిశ్రామిక వాడ పనులు ప్రారంభిస్తామని తైవాన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆ పార్కులో ఎలక్ట్రానిక్స్, సోలార్ పరికరాలు ఉత్పత్తి చేయనున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. విష్ణుప్రియను 10 గంటలు, రీతూ చౌదరిని 6 గంటల పైగా విచారించారు. తొలుత ఇద్దరిని వేర్వేరుగా, ఆ తర్వాత కలిపి ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయాలని ఎవరు సంప్రదించారు, ఎంత పారితోషికం ఇచ్చారు అనే కోణంలో విచారించి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులపైన కేసులు నమోదైన నేపథ్యంలో న్యాయ సలహా తీసుకొని ముందుకెళ్లాలని యోచిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లకు మాత్రం నోటీసులు ఇచ్చి విచారించాలని నిర్ణయించారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో టీవీ నటి విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం గురించి సేకరించిన సమాచారం ఎదుటపెట్టి విష్ణుప్రియను పోలీసులు ప్రశ్నించారు. 3 యాప్లకు ప్రచారం చేశానని విష్ణుప్రియ అంగీకరించినట్లు సమాచారం. వివిధ పేర్లతో 15 యాప్లకు ప్రచారం చేశారని పోలీసులు అడగ్గా తనకు తెలియదని, ప్రచార ఒప్పందాల్ని తన మేనేజర్ చూసుకుంటారని బదులిచ్చారు. విష్ణుప్రియ విచారణ కొనసాగుతుండగానే ఇన్ఫ్లుయెన్సర్ రీతూ చౌదరి మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈమెను ఒంటరిగా విచారించిన పోలీసులు తరువాత విష్ణుప్రియతో కలిపి ప్రశ్నించారు. విష్ణుప్రియ, రీతూ చౌదరి బ్యాంకు లావాదేవీల వివరాలు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసినందుకు ఎంత ఆదాయం వచ్చిందో అడిగినట్లు తెలిసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వైకాపా అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రీత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్ మీద ఈ నెల 17న కేసు నమోదైంది. ఇప్పటి వరకు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణుప్రియ, రీతూ చౌదరి 4 మాత్రమే విచారణకు హాజరయ్యారు. నేడు మరికొందరు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. నిషేధిత బెట్టింగ్, జూదం యాప్లకు ప్రచారం చేసినందుకు సినీ ప్రముఖులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వీరితో పాటు పలువురు బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మియాపూర్కు చెందిన వ్యాపారి పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితుల మీద మియాపూర్లోనూ ఎఫ్ఐఆర్ నమోదైంది. సినీ ప్రముఖులు నటించిన ప్రకటనల్ని యాప్ నిర్వాహకులు ప్రచారం చేస్తే ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం సొంతంగా వీడియోలు చిత్రీకరించి నేరుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కేసులో ఇన్ఫ్లుయెన్సర్లకు నేరుగా నోటీసులు ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. సినీ ప్రముఖుల విషయంలో పూర్తి వివరాలు సేకరించాక ముందుకెళతామని పోలీసులు చెప్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం నిషేధమని తెలియక చేశామని, పొరపాటు జరిగిపోయిందని అంటే కుదరదని కొందరు పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. సూర్యాపేటలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన పాదయాత్రపై కసరత్తు జరుగుతోందని చెప్పారు.
తాను సిద్ధం అవుతున్నానని, అధినేత అనుమతితో వచ్చే ఏడాది పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను జిల్లాల పర్యటనలు ప్రారంభించారన్న కేటీఆర్ డిసెంబర్ వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో నిమగ్నం అవుతామన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవాలతో పాటు శిక్షణ తరగతులు, సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, సంస్థాగత కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు వివరించారు. బీఆర్ఎస్ చేపడుతున్న కార్యక్రమాలకు అద్భుత స్పందన వస్తోందన్నారు. సూర్యాపేట కార్యక్రమానికి బహిరంగ సభ తరహాలో జనం తరలివచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని కేటీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు చెప్పారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు నేడు 6,200 కోట్లు చెల్లించాలని అధికారులను సీఎం ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు సిపిఎస్, జీపీఎఫ్, ఏపీజీఐ కింద ఆర్థిక శాఖ 6,200 కోట్ల విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగుల వివిధ బకాయిల కింద 1,033 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. బకాయిల విడుదలపై ఏపీ ఎన్జీఓ, ఏపీ జేఏసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యలు దృష్టికి వచ్చిన వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నిధుల విడుదలకు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక గ్రామానికి చెందిన 510 మంది రైతులకు ఈ లాటరీ ద్వారా 1,352 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 787 నివాస ప్లాట్లు, 565 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. సిఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీకి హాజరైన రైతులకు ఆన్లైన్ ర్యాండర్ సిస్టమ్ ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రయల్ రన్ వేసి తర్వాత ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు సిఆర్డీఏ అధికారులు ప్రొవిజనల్ సర్టిఫికేషన్లు అందజేశారు. రైతుల సహకారంతోనే ప్రపంచ స్థాయిలో రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోందని కమిషనర్ కె కన్నబాబు చెప్పారు. భూములిచ్చిన రైతులకు కేటాయించిన ఎల్పీఎస్ లేఅవుట్లలో అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు గత రాత్రి 9:55 ఆయన తిరుమలకు చేరుకున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఈ ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. తర్వాత వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తారు. తిరుమల వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో ఒకరోజుకు అయ్యే ఖర్చును మనవడు దేవాంశ్ పుట్టినరోజు నేపథ్యంలో టీటీడీ అన్నదాన ట్రస్టుకు చంద్రబాబు విరాళంగా అందజేశారు. ఏటా దేవాంశ్ పుట్టినరోజున ఒకరోజు అన్న వితరణకు అయ్యే వ్యయాన్ని సీఎం కుటుంబం విరాళంగా అందజేస్తోంది. ఈ సంప్రదాయాన్ని అనుసరించి దాదాపు 45 లక్షల రూపాయల చెక్ను టీటీడీకి చంద్రబాబు అందించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దర్శన కార్యక్రమం ముగిసిన అనంతరం టీటీడీ అధికారులు, పాలక మండలి సభ్యులతో తిరుమల విజన్ 2047పై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. లడ్డు ప్రసాదాల నాణ్యత, అన్నప్రసాద కేంద్రాల్లో ప్రసాదాల వితరణ, క్యూ కాంప్లెక్స్లో భక్తులకు అందుతున్న సేవలపైన ఆరా తీయనున్నట్లు సమాచారం. తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదవుతూనే ఉంది. నిన్న 17,000 మెగావాట్లు దాటి గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. నిన్న సాయంత్రం 4:39 17,162 మెగావాట్ల రికార్డు విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది ఇదే రోజు అత్యధిక డిమాండ్ 13,557 మెగావాట్లు మాత్రమే. ఈ నెల మొదటి నుంచి రోజు విద్యుత్ డిమాండ్ 16,000 మెగావాట్లకు మించి నమోదవుతుంది. ఈ నెల 18న నమోదైన గరిష్ట డిమాండ్ 16,976 మెగావాట్లను నిన్న అధిగమించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో నిన్న 11,017 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. హమాస్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అమెరికాలో అరెస్ట్ అయిన భారత విద్యార్థి బదర్ ఖాన్ సూరీని కోర్టు ఆదేశాలు ఉంటే తప్ప డిపోర్టు చేయవద్దని అమెరికాలోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. అలెగ్జాండ్రియాలోని జిల్లా జడ్జి పాట్రిసియా టొలివర్ గైల్స్ ఈ మేరకు ఆదేశించారు. సూరీ భార్యకు పాలస్తీనా మూలాలు ఉన్నందునే లక్ష్యంగా చేసుకున్నారని ఆయన న్యాయవాది కోర్టు ఫైలింగ్లో పేర్కొన్నారు. సూరీకి ఎలాంటి నేర చరిత్ర లేదని వెంటనే అతన్ని విడుదల చేయాలని కోర్టును కోరారు. స్టూడెంట్ వీసాపై వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్గా ఉన్న బదర్ ఖాన్ సూరీకి హమాస్ మిలిటెంట్ సంస్థలోని పలువురితో సంబంధాలు ఉన్నాయని హోంల్యాండ్ సెక్యూరిటీ ఆరోపించింది. అందుకే సూరీ వీసాను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే సూరీని ఫెడరల్ ఏజెంట్లు వర్జీనియాలోని అతడి ఇంటి వెలుపల అరెస్టు చేసినట్లు చెప్పారు. లూసియానాలోని డిటెన్షన్ సెంటర్కు సూరీని తరలించారు. పాలస్తీనాకు అనుకూలంగా జరిగిన ఏ ఆందోళనలోనూ సూరీ పాల్గొనలేదని జార్జ్ టౌన్ వర్సిటీ తెలిపింది. అతడి విషయంలో కోర్టు న్యాయబద్ధమైన తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్లో పోలీసులు ఒక ప్రొఫెసర్ను అరెస్టు చేశారు. నిందితుడు డాక్టర్ రజనీష్ కుమార్ వద్ద ఉన్న ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రజనీష్ కుమార్ లైంగికంగా వేధిస్తున్నట్లు తమకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి లేఖ వచ్చిందని ఎస్పీ తెలిపారు. ప్రాథమిక విచారణ చేపట్టి నిందితుడిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఫోన్, ల్యాప్టాప్లో నిందితుడు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాడని తెలిపిన ఎస్పీ దాని సాయంతో వీడియోలను రికార్డు చేసేవాడని చెప్పారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ కారణంగా ఫోన్, ల్యాప్టాప్ స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పటికీ బ్యాక్గ్రౌండ్లో వీడియోలు రికార్డ్ అయ్యేవని ఎస్పీ తెలిపారు. ఆ వీడియోలు ఉపయోగించుకొని నిందితుడు విద్యార్థులను బ్లాక్మెయిల్ చేసేవాడని చెప్పారు. తొలుత 2019లో 4వ తరగతి ఉద్యోగిని లైంగికంగా వేధించాడని తెలిపారు. తర్వాత 7 నుంచి 8 మంది విద్యార్థులపైన దారుణానికి ఒడిగట్టాడని చెప్పారు. మార్కులు, ఉద్యోగాల ఆశ చూపి నిందితుడు యువతులను లోబర్చుకునేవాడని పోలీసులు వివరించారు. జనన మరణాల నమోదు అధికారులతో కలిసి పనిచేస్తూ ఓటరు జాబితా నిరంతర నవీకరణ ప్రక్రియను బలోపేతం చేస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఓటర్ల జాబితాను ఆధార్తో అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అధికారులకు ఎన్నికల సంఘం నిపుణుల మధ్య త్వరలో సంప్రదింపులు ప్రారంభమవుతాయని కమిషన్ తెలిపింది. ఒక ఓటరు తనకు నిర్దేశించిన పోలింగ్ బూత్లో తప్ప మరెక్కడా ఓటేసే వీలుండదని స్పష్టం చేసింది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నకిలీ ఓటర్ల సమస్యను 3 నెలల్లో పరిష్కరించాలని నిశ్చయించామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1950 ప్రకారం ముసాయిదా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసేందుకు అభ్యంతరాలు లేవనెత్తేందుకు రాజకీయ పార్టీలు అప్పీలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అట్టడుగు స్థాయిలో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర, జిల్లాల ఎన్నికల అధికారులు 5,000 మంది రాజకీయ పార్టీలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తారని తెలిపింది. ఈ ప్రక్రియ ఈ నెల 31 లోపు ప్రారంభమవుతుందని ఈసీ వెల్లడించింది.